హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుమారి బ్లాగ్స్. Like, comment, and subscribe. హాయ్ అండి, ఈరోజు క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను పిల్లల కోసం. క్యారెట్ తినడం చాలా మంచిదండి. మనం క్యారెట్ తినడం అనేది అస్సలు తగ్గించేశారు. చాలామంది క్యారెట్ తినరు సాధారణంగా. చూడండి, క్యారెట్ అనేది తురుముకుడు పెట్టుకున్నాను. ఇంకా ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. ఇందులో అల్లం కూడా వేసుకుంటాను ఫ్రెండ్ నేనైతే. మీరు అల్లం వేసుకోండి. అల్లం వేసుకోవడం వల్ల తినని వారు కూడా తింటారు. ఈ క్యారెట్ ఫ్రై చాలా బాగుంటుంది. క్యారెట్ ఫ్రైలో అల్లం వేసుకోవడం ఇంకా కనవన్నీ మీకు తెలిసినవే. ఇంకైతే కళాయి పెట్టుకొని ఇంకా ఆయిల్ వేసేసుకున్నాను. ఇంకా ఈ క్యారెట్ తినడం వల్ల మన కంటి చూపు అనేది చాలా మెరుగ్గా పనిచేస్తుంది. చిన్నపిల్లలు చాలామంది ఫోన్ అనేది ఎక్కువ చూస్తున్నారు. వాళ్ళకైతే క్యారెట్ అనేది చాలా మంచిదండి. క్యారెట్ పెట్టండి, చిన్నపిల్లలు కూడా తిన్నన్న వాళ్ళకి కూడా పెట్టాలి. తిన్ను అంటే మానే అని చెప్పేసి అనకూడదు. క్యారెట్ అనేది చాలా మంచిది. అందులో ఏ1 విటమిన్ ఒకటి ఉంటుంది, సి విటమిన్ ఒకటి ఉంటుంది, B16 విటమిన్ కూడా ఉంటుంది. క్యారెట్ తినడం వల్ల పిల్లలకే కాదు మనకు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. రక్తం అనేది ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. ఇంకా క్యారెట్లో చాలా ఉపయోగాలు ఉంటాయి. క్యారెట్ తినడం వల్ల చూడండి, అల్లం అయితే వేసుకుంటున్నాను. అల్లం వేసుకున్నప్పుడు అది పచ్చివాసన పోవాలి కాబట్టి ఫస్ట్లోనే అల్లం యాడ్ చేస్తున్నాను నేను ఇందులోకి. తర్వాత ఆనియన్స్ వేసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాను. ఈ క్యారెట్ తిన్నవారు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి వండి చూడండి. మీ పిల్లలకు పెట్టండి, మీరు తినండి. క్యారెట్ తినడం వల్ల చాలా చాలా మంచిది. రక్తం కూడా బాగా పుడుతుంది. ఇంకా హెయిర్ కూడా పొడిమారి ఊడిపోయిన వాళ్ళకి కూడా క్యారెట్ తినడం వల్ల అలా జరగదు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. కానీ మనం ఏంటంటే నిర్లక్ష్యం చేస్తాము. ఇంట్లో ఉన్నవి వండుకోవడం మానేసి బయట నుంచి తెచ్చుకొని తినడం అనేది చేస్తూ ఉంటాము. అలా చేయకండి. క్యారెట్ జ్యూస్ చేసుకుని తాగినా సరే చాలా మంచిది. ఇంకా కర్రీ కన్నా జ్యూస్ అయితే ఇంకా బెటరు. ఎందుకంటే డైరెక్ట్ అది కడుపులోకి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇంకా జ్యూస్ తాగినా చాలా యూజ్ ఉంటుంది. జ్యూస్ తాగడం వల్ల రక్తం అనేది బాగా పడుతుంది. ఫేస్లో కూడా గ్లో వస్తుంది ఎక్కువగా ఈ క్యారెట్ వల్ల. పిల్లలకి కూడా కంటి చూపు చాలా బాగా మెరుగ్గా పనిచేస్తుంది దీనివల్ల. క్యారెట్ వల్ల ఇందులో 3 విటమిన్స్ ఉన్నాయి, మీకు చెప్పాను కదండి ఆ 3 విటమిన్స్ ఏంటో. అందువల్ల మీరు కూడా క్యారెట్ తీసుకోండి. ఇంట్లో మీ చిన్నపిల్లలకు కూడా వండి పెట్టండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేసి పెట్టండి, మీ పిల్లలు ఇష్టంగా అయితే తింటారు. చూడండి, ఇవైతే బాగా మగ్గిపోతున్నాయి. ఆనియన్స్ అవన్నీ మగ్గిన తర్వాత ఇంకో ఎండుమిర్చి కూడా వేసుకున్నాను కదండి, అవన్నీ బాగా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలి. కరివేపాకు వల్ల కూడా చాలా మంచిది. కరివేపాకు కూడా తినడం మంచిది మనకి. ఇందులో ఇవే విటమిన్ ఉంటుంది. ఇది కూడా జుట్టుకి కూడా చాలా మంచిదండి. ఇది కంటి చూపుకు కూడా చాలా మంచిది. కరివేపాకు మన కూరల్లోని నెగ్లెక్ట్ చేసి పక్క పెట్టేస్తాం. కానీ అలా పెట్టకుండా తినండి. మనం వేసుకునేదే అందుకు తినడానికే, కానీ మన వాళ్ళు ఏంటంటే తినరు. ఇంకా అల్లం ఎందుకు వేసానంటే ఎక్స్పెషల్గా కర్రీలో అల్లం వేసుకోవడం వల్ల చాలా మంచిదండి. పిల్లలు తియ్యగా ఉందని తినరు. ఈ అల్లం వేయడం వల్ల కొంచెం స్పైసీగా ఉంటుందని అల్లం వేసాను. కొంచెం ఘాటుతనం తెలుస్తుంది కర్రీలో, ఈ ఫ్రైలో, అందువల్ల వేసాను. మీరు ఒకసారి వేసి ఇలా ట్రై చేయండి. కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నేను క్యారెట్ తురుము అనేది అప్లై చేసుకుంటున్నాను. ఇంక ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అన్నా నేను మూత పెడతాను. సాల్ట్ వేసేసి తగినంత వేసుకోండి. ఫ్రైల్లోని ఎక్కువ సాల్ట్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే సాల్ట్ ఎక్కువ అనేది అయిపోయిందంటే తినలేము కర్రీ. ఇంకా తక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ ఎక్కువైతే పడకూడదు. తక్కువ వేసుకున్నా నెక్స్ట్ మనం కవర్ చేసుకుంటాం. ఇప్పుడు సాల్ట్ కూడా ఎక్కువ తినకూడదండి బాబు. ఏది తిన్నా ప్రమాదమే అన్నట్టుగా ఉంది. అందువల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి ఇలాంటి క్యారెట్, బీట్రూట్ లాంటివి ఎక్కువ తినండి. ఇంకా మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా చూడండి, ఇదైతే ఫైనల్గా అయితే అవుతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే అవ్విందో. ఇది చాలా దగ్గరికి అయితే ఫ్రై అవ్వాలి. అప్పుడైతే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, కర్రీ టేస్ట్ అనేది. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే క్యారెట్ ఫ్రై ఎందువల్ల అంటే నేను చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేశాను క్యారెట్ ఫ్రై కూడా. ఇంకా జ్యూస్ కూడా తాగుతారు మా పిల్లలు. అప్పుడప్పుడు మీకు ఒకసారి జ్యూస్ వీడియో కూడా నేను పెడతాను, అది ఎలా చేయాలనేది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు క్యారెట్ జ్యూసు. నేనైతే చాలా సింపుల్గా చేస్తాను. అది మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను చేస్తాను.
క్యారెట్ జ్యూస్ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. నేను వండే విధానం పెట్టి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. క్యారెట్ జ్యూస్ తాగాలి, తినాలి. క్యారెట్ కూడా పిచ్చిగా ఉత్తినోటితో కూడా తినచ్చు. అది చాలా మంచిది ఆరోగ్యానికి. దానివల్ల ఎటువంటి సమస్యలు రావు. మనం తినకపోతేనే దేనికైనా సమస్య అనేది దారితీస్తుంది ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. నా కర్రీ అయితే లాస్ట్గా అయిపోయింది, మా పిల్లలకి భోజనం పెట్టాలి, టైం కూడా అయిపోతుంది. ఈరోజు చూడండి ఫైనల్గా అయితే నా కర్రీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.